కేజీఎన్ టెక్నికల్‌కు స్వాగతం. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు మనం ఏంటంటే బ్యాటరీని ఏ విధంగా సేవ్ చేసుకుంటాం, అదేవిధంగా దాన్ని ఏ విధంగా ఆప్టిమైజేషన్ చేస్తాం, దాని ద్వారా మనకు ఏ విధంగా బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ ఇస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దీనికోసం చాలామంది చాలా యాప్స్ పెడుతుర్రు యూట్యూబ్లో. ఈ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోండి, యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మీరు బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకోవచ్చు, ఎక్కువసేపు వాడుకోవచ్చు అని చాలా పెడుతున్నారు. కాకపోతే ఈ మధ్య కాలంలో మనకు 4G వచ్చింది, జియో అనేది. దాని ద్వారా చాలా యాప్స్ అనేది పుట్టుకొచ్చాయి. దాంతోపాటు ఈ 4G అనేది వివో ఎల్టీఈ సర్వీస్ని తీసుకుంటుంది కాబట్టి దాని ద్వారా బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ తీసుకుంటుంది అన్నమాట. దాని ద్వారా కూడా బ్యాటరీ వీక్ అవుతున్నాయి. అయితే దీనికోసం ఎలాంటి యాప్స్ ఇన్స్టాల్ చేయకుండా నేను మంచి టెక్నిక్ చెప్తాను. ఆ టెక్నిక్ కనుక ఫాలో అయితే 100%గా మీరు బ్యాటరీ బ్యాకప్ని పెంచుకోవచ్చు అన్నమాట. దానికోసం ముందుగా మీరు సెట్టింగ్లోకి వెళ్ళండి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఈ కింద లాస్ట్గా ఉంటుంది కదా అబౌట్ ఫోన్, ఆ అబౌట్ ఫోన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డెవలపర్ ఆప్షన్ని ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వేరే ఫోన్లకైతే అబౌట్ ఫోన్లోకి వెళ్తే బిల్ నెంబర్ ఉంటుంది, బిల్ నెంబర్ని ట్యాప్ చేయాలన్నమాట. దీంట్లో అయితే ఇది ఎంఐ ఫోన్ కాబట్టి దీంట్లో అయితే దీనికి ఎంఐ వర్షన్ ఉంది కదా, దీని 7 టైం క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ అనేది డెవలపర్ ఆప్షన్ వస్తుంది. నేను ఆల్రెడీ డెవలపర్ ఆప్షన్ని ఆన్ చేశాను. నో నీడ్ యూ హ్యావ్ ఆల్రెడీ డెవలపర్, అంటే నేను ఆల్రెడీ డెవలపర్ ఆప్షన్ని తీసుకున్నాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. దానికోసం డెవలపర్ ఆప్షన్ని ఆన్ చేసి అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి డెవలపర్ ఆప్షన్ ఉంది కదా, ఈ డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత కింద లాస్ట్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఆప్షన్ చూపిస్తుంది, దాని పేరు చెప్తాను. ఇక్కడనే ఉంటుంది అది. దాని ద్వారా మనం బ్యాటరీని చాలా విధాలుగా సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు డోంట్ కీప్ యాక్టివిటీస్, ఇక్కడ నేను బ్లూవర్ సింబల్ తిప్పుతున్నాను చూడండి, దీన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. దీని ద్వారా మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువసేపు వస్తుంది. దాని తర్వాత మనం ఎంతసేపు అన్నా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్, ఈ విధంగా నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అంటే దీని ద్వారా ఇప్పుడు దీన్ని డోంట్ కీప్ యాక్టివిటీస్ని ఆన్ చేసుకున్న తర్వాత మనకు ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు చూపిస్తాను. విత్ ఇన్ సెకండ్స్, అంటే ఇప్పుడు మనం యాన్ చేసుకున్నాం కదా, ఈ షార్ట్ కట్ కీస్ అన్ని ఫ్రాక్షన్ ఆఫ్ 20 సెకండ్లకు ఒకసారి మనకు క్లీన్ చేసి ఇస్తుందన్నమాట. ఈ డెవలపర్ ఆప్షన్ ద్వారా మనం డోంట్ కీప్ యాక్టివిటీస్ని ఆన్ చేసుకున్నాం అనుకో, 20 సెకండ్లకు ఒకసారి ఈ ఉన్న యాప్స్ అన్నీ పోతుందన్నమాట. ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా అది క్లీన్ చేసి పడేస్తుంది. అదేవిధంగా దీనికోసం ఒక మంచి యాప్ కూడా ఉంది. ఆ యాప్ ఏంటంటే డీప్ స్లీప్ బ్యాటరీ సేవర్ అన్నమాట. ఈ స్లీప్ బ్యాటరీ సేవర్ని మనము దీన్ని ప్లే స్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనకి ఇక్కడ చూడండి, ఎవ్రీ 1 అవర్కి ఒకసారి మనకు ఇది క్లీన్ చేసి పడేస్తుంది అన్నమాట. ఇది కూడా ఈ యాప్ ద్వారా కూడా మనము చాలా వరకు బ్యాటరీని సేవ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు ఇష్టం వచ్చిన స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకోవాలంటే కూడా ఆఫ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీడియంలో పెట్టుకోవచ్చు. ప్రస్తుతం అయితే నేనైతే మీడియంలో పెట్టుకున్నాను, ఎందుకంటే ఎవ్రీ 1 అవర్కి ఒకసారి క్లీన్ చేయాలి కాబట్టి పర్వాలేదు, మీడియంలోనే ఉంటేనే బాగుంటుంది. అదేవిధంగా దీంట్లో మనం తెలుసుకోవచ్చు ఎన్ని గంటలకు ఒకసారి మనకు ఇప్పుడు ఎన్ని గంటల బ్యాటరీ వస్తుంది, మనకు పర్సంటేజ్ ఎలా ఉంటుందనేది. నాకు 74% ఉంది. ఇది 12 hours 36 minutes వస్తుందంట. దీన్ని ఆప్టిమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసామంటే కథం ఆటోమేటిక్గా అయిపోతుంది. దీంట్లో మనము ఇక్కడ ఉంది కదా 8 యాప్స్ బీయింగ్ రికమెండెడ్ ఆప్షన్, దీంట్లో 3G ఆప్షన్ని కనుక మనం తీసేస్తే మన బ్యాటరీ బ్యాకప్ని ఎక్కువసేపు కూడా పెంచుకోవచ్చు.
ఇక్కడ లాస్ట్కి వచ్చేసి ఫినిష్ కొట్టేయాలి. ఫినిష్ కొట్టేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా పక్కనే ఉన్న ఈ పిక్ యాప్స్ ఉన్నాయి కదా, ఈ యాప్స్ జోలికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఈ యాప్ వచ్చేసి ఇంకో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ఇంకో యాప్ వచ్చేసి ఇంకో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ద్వారా మనకు ఫోన్కు బ్యాటరీ కెపాసిటీ కూడా తగ్గుతుంది. దాంతోపాటు మనకు ఛార్జింగ్ కూడా ఎక్కువసేపు వచ్చే అవకాశం లేదన్నమాట. ఈ విధంగా మనము బ్యాటరీ బ్యాకప్ని పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.